నమస్తే, వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ సిరీస్లో భాగంగా లెక్చర్ 2, దట్ ఈస్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క చరిత్ర, దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఈ లెక్చర్ వీడియో ఇప్పుడు రాబోతున్న ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్స్కి అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి, గ్రూప్ 1కి అన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఎంసీక్యూస్ రూపంలో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఫ్రేమ్డ్ బై విచ్ బాడీ? భారత రాజ్యాంగాన్ని ఏ సంస్థ రూపొందించింది? ఏది అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ సభ అన్నమాట. అంతే కదా, ఇప్పుడు మనకు పార్లమెంట్లో కానీ మన స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కానీ ఒక అసెంబ్లీ ఫామ్ అయ్యి దాంట్లో ఉన్న రిప్రజెంటేటివ్స్ వాళ్ళు మన కోసం లాస్ అవి క్రియేట్ చేస్తారు, పాలసీస్ అవి క్రియేట్ చేస్తారు. సో అలానే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రాయడానికి ముందు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయ్యి దాంట్లో రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు మన కోసం కాన్స్టిట్యూషన్ని రాశారనమాట. నెక్స్ట్, హూ ఫస్ట్ అఫీషియలీ డిమాండెడ్ అ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇన్ 1934? ఫర్ ద ఫస్ట్ టైము 1934లో రాజ్యాంగ సభను మొదటగా అధికారికంగా ఎవరు డిమాండ్ చేశారు? ఫస్ట్ ఆ డిమాండ్ని రేజ్ చేసింది ఎవరు అంటే ఎంఎన్ రాయ్ గారు. ఎంఎన్ రాయ్. నెక్స్ట్, విచ్ మిషన్ యాక్సెప్టెడ్ ద డిమాండ్ ఫర్ అ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇన్ ప్రిన్సిపల్ ఇన్ 1942? 1942లో మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా ప్రెషరైజ్ చేశారు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళని. మాకంటూ ఒక కాన్స్టిట్యూషన్ కావాలి, మమ్మల్ని మేమే పరిపాలించుకోవాలి అన్నట్లు చాలా డిమాండ్స్ చేశారు. అది మనం మోడర్న్ హిస్టరీలో చదువుకుందాం ఇంకా డీటెయిల్డ్గా. ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోండి అంటే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సంబంధించి 1942లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారనమాట. ఎక్కడ అంటే క్రిప్స్ మిషన్లో. క్రిప్స్ మిషన్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ చైర్మన్షిప్లో మన ఇండియాకి వస్తుంది. ఎందుకు అంటే 1942 ఆ టైంలో వరల్డ్ వార్ 2 జరుగుతూ ఉంటుంది, వరల్డ్ వార్ 2. సో ఈ బ్రిటిష్ వాళ్ళు జాపనీస్కి అగెయిన్స్ట్గా మన సపోర్ట్ తీసుకోవాలి వరల్డ్ వార్ 2లో పార్టిసిపేట్ చేయడానికి అని మనం మళ్ళీ రిక్వెస్ట్ చేయడానికి వస్తారనమాట. మనం ఒకవేళ ఒప్పుకుంటే రివర్స్లో వాళ్ళకి మనకు డొమినియన్ స్టేటస్ ఇస్తాము అని, దాంతోపాటు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కూడా మీరు ఫామ్ చేసుకోవచ్చు అని ఇలాంటి ఆఫర్స్ ఇచ్చారు మనకు. కానీ లేటర్ పాయింట్ ఇన్ టైంలో గాంధీజీ గారు రిజెక్ట్ చేస్తారు క్రిప్స్ మిషన్ని. ఎందుకంటే గాంధీజీ గారు స్ట్రిక్ట్గా అగెయిన్స్ట్ ద వార్ అనమాట. మేము వార్లో అంతా పార్టిసిపేట్ చెయ్యము, అండ్ ఆల్సో మాకు డొమినియన్ స్టేటస్ అనేది పోస్ట్ డేటెడ్ చెక్ మాకు అవసరం లేదు, మాకు డొమినియన్ స్టేటస్ కాదు, అండ్ మేము వార్లో పార్టిసిపేట్ చేయము అని రిజెక్ట్ చేస్తారు. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈ బ్రిటిష్ వాళ్ళు యాక్సెప్ట్ చేసింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క డిమాండ్ని అంటే 1942 క్రిప్స్ మిషన్లో ఫస్ట్ టైం. నెక్స్ట్, ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా వాజ్ ఫార్మ్డ్ అండర్ విచ్ ప్లాన్? నెక్స్ట్, 1946లో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్, దీని ఆన్సర్ క్యాబినెట్ మిషన్ ప్లాన్. భారత రాజ్యాంగ సభ ఏ ప్రణాళిక కింద ఏర్పాటు చేయబడింది? 1942లో మనమే రిజెక్ట్ చేసాం కదా, 1946లో ఈ ప్లాన్తో వస్తారనమాట. దీని ద్వారా ఏంటి అంటే మనకి ఇండిపెండెన్స్ ఇస్తాము అలా అంతా ఏం చెప్పరు, కానీ బ్రిటిష్ వాళ్ళ యొక్క మన పైన వాళ్ళ యొక్క రూల్ అనేది చాలా వీక్ అయిపోతుంది, మాది వీక్ అయిపోతుంది, మీరు అటానమస్గా ఉండొచ్చు ప్రావిన్సెస్లో అంతా కూడా, సో మా రూల్ అనేది వీక్ అవుతుంది, మేము మీకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కూడా మీ కాన్స్టిట్యూషన్ రాసుకోవడానికి అప్రూవల్ ఇస్తాము అన్నట్లు వాళ్ళు చెప్తారనమాట బ్రిటిష్ వాళ్ళు. సో ఫైనలీ క్యాబినెట్ మిషన్ ప్లాన్లో 1946 ద్వారా మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అవుతుంది, రాజ్యాంగ సభ, భారత రాజ్యాంగ సభ. సో టెంపరరీగా ప్రెసిడెంట్గా ఉన్నింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఎవరు? రాజ్యాంగ సభ తాత్కాలిక అధ్యక్షుడు ఎవరున్నారు అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారు. డాక్టర్ సచ్చిదానంద సిన్హా టెంపరరీ ప్రెసిడెంట్. నెక్స్ట్, వైస్ ప్రెసిడెంట్గా ఎవరున్నారు? రాజ్యాంగ సభ ఉపాధ్యక్షుడిగా ఎవరున్నారు అంటే హెచ్సి ముఖర్జీ గారు. సో వైస్ ప్రెసిడెంట్ ఏమో హెచ్సి ముఖర్జీ గారు. టెంపరరీ ప్రెసిడెంట్ ఎవరు? ఇంతకుముందే మనం చూసాం, టెంపరరీ ప్రెసిడెంట్ సచ్చిదానంద సిన్హా. నేను ఎందుకు 1కి 2 సార్లు 3 సార్లు చెప్తున్నాను అంటే ఈ ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్.
మనము హైకోర్ట్ ఎగ్జామ్ ఇలాంటి ఎగ్జామ్స్లో ఆర్ఆర్బీస్, ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ గ్రూప్ 2 ఇలాంటి వాటిల్లో ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్ కదా, అక్కడ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ ఫ్యాక్ట్స్ని. సో అందుకని నేను ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను. మీరు బోర్ అనుకోకుండా నేను ఎంత మీకు రిపీట్ చేస్తానో మీకు అంత గుర్తుంటుంది. సో దాట్ ఈస్ వై ఐఎమ్ రిపీటింగ్ సర్టన్ ఫ్యాక్ట్స్. నెక్స్ట్, హూ మూవ్డ్ ది ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఆన్ 13th December 1946? 13th December 1946లో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటే ఉద్దేశ్య తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. నెక్స్ట్, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? ఇప్పుడు మనకి 1946 ప్లాన్ ద్వారా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని మనం ఫామ్ చేసుకున్నాం కదా, దానికి ఎవరు రాజ్యాంగ సలహాదారుడిగా ఉన్నారు, అడ్వైజర్గా సలహాలు ఇచ్చే వాళ్ళుగా ఉన్నారు అంటే ఎవరు అంటే బిఎన్ రావ్ గారు. హీ వాజ్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. నెక్స్ట్, వాట్ వాజ్ ద రోల్ ఆఫ్ బిఎన్ రావ్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగ నిర్మాణంలో బిఎన్ రావ్ గారి పాత్ర ఏంటి? ఇంతకుముందు మనం చూసాం. ఎవరు ఏమి ఆయన పాత్ర అంటే అడ్వైజర్గా. అండ్ ఆ అడ్వైజర్ అంటే వాళ్ళ యొక్క రోల్ ఏంటి అంటే టు ప్రిపేర్ ద ఇనిషియల్ డ్రాఫ్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఈయనే ఫస్ట్ డ్రాఫ్ట్, ఇప్పుడు మనకి ఫైనల్ డాక్యుమెంట్ వచ్చే ముందు మనం డ్రాఫ్ట్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఫస్ట్ డ్రాఫ్ట్స్ కొన్ని ఫస్ట్ టైం రాసిన దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉంటే సెకండ్ టైం దాంట్లో దాన్ని రెక్టిఫై చేసుకోవడం, ఇంకొన్ని యాడ్ చేసుకోవడం, ఇలా ఇవన్నిటిని డ్రాఫ్ట్స్ అంటారు. ఫైనల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసే ముందు రాసుకునే డాక్యుమెంట్స్ అంతా కూడా. సో హీ వాజ్ ద వన్ హూ ప్రిపేర్డ్ ద ఇనిషియల్ డ్రాఫ్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ ప్రాథమిక ముసాయిదాను సిద్ధం చేశారు. ఆన్ విచ్ డేట్ వాజ్ ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అడాప్టెడ్? ఇంతకుముందు మనం ఏం చూసాము, ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ప్రవేశపెట్టింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. ఎప్పుడు అంటే 19th December 1946. ఇక్కడ ఉంది చూడండి, 13th December 1946లో ప్రవేశపెట్టారు ఎవరు, జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని. అండ్ దాన్ని అడాప్ట్ చేసుకునింది, ఓకే మేము దీనికి అనుగుణంగానే కాన్స్టిట్యూషన్ని రాసుకుంటాము అన్నట్లు అడాప్ట్ చేసుకునింది వచ్చింది ఎప్పుడు అంటే 22nd January 1947. 22nd January 1947 అనమాట. మనకు August 15th 1947 ఇండిపెండెన్స్ వస్తుంది. సో ఆ సంవత్సరంలోనే January 22nd ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని అడాప్ట్ చేసుకుంటారు. చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్యాక్ట్స్ అంతా కూడా. 1-2 సార్లు వినండి, ఇంకా మీకు గుర్తుండిపోతుంది అంతే. ది ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ లేటర్ బికేమ్ ద బేసిస్ ఆఫ్ విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ చూడండి, ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఏం ఆబ్జెక్టివ్స్? మన రాజ్యాంగం ఎలా అయితే ఉండాలి, దేన్ని బేస్ చేసుకొని ఉండాలి, ఎలాంటిది, మనది సెక్యులర్ స్టేటా, మనది డెమోక్రటిక్ స్టేటా, మనది రిపబ్లిక్కా, అండ్ మన పౌరులకు, మన ప్రజలకు, సిటిజన్స్కి ఎలాంటి రైట్స్ ఇవ్వాలి, ఇవంతా కూడా ఆబ్జెక్టివ్ రెజల్యూషన్లో ఉంటుందన్నమాట. బ్లూ ప్రింట్ లాగా అనమాట. దాన్ని బేస్ చేసుకొని మనం కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేస్తాం. సో లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనేది మన ప్రియాంబుల్కి బేసిస్ అయింది. ప్రియాంబుల్ని నేను సపరేట్ లెక్చర్లో డిస్కస్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్. మీ ఇండియన్ పాలిటీ ఏది మిస్ అవ్వదు, అంతా నేను ఫినిష్ చేసేస్తాను మీ ఎగ్జామ్ లోపల. సో చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ లేటర్ బికేమ్ ద బేసిస్ ఆఫ్ ప్రియాంబుల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ అంటే ఏంటి? ప్రస్తావిక అంటారు కదా. ఇప్పుడు ఏదైనా బుక్ రాసామనుకోండి, మనం ఏదైనా బుక్స్ రాసాము అంటే దానికి మనం ఇంట్రొడక్షన్ రాస్తాం, పీఠిక అంటారు తెలుగులో, ఇంట్రొడక్షన్ రాస్తాం. సో అలానే సిమిలర్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఇంట్రొడక్షన్ లాంటిదే ప్రియాంబుల్ అనమాట. ప్రియాంబుల్. నెక్స్ట్, హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? ఇంతకుముందు మనం ఏం చూసాము, వైస్ ప్రెసిడెంట్ చూసాము, టెంపరరీ ప్రెసిడెంట్ చూసాము. ఇక్కడ ఇదేంటి అంటే ఈ టెంపరరీ ప్రెసిడెంట్ ఈయన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు నియమించబడుతున్న ముందు వరకు టెంపరరీగా ఎవరున్నారు? డాక్టర్ సచ్చిదానంద సిన్హా. సో పర్మనెంట్ ప్రెసిడెంట్ ఎవరయ్యారు అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఇద్దరు డాక్టరేట్సే. డాక్టర్ సచ్చిదానంద సిన్హా టెంపరరీ ప్రెసిడెంట్. నెక్స్ట్ ఈయన తర్వాత ఈయన నియమితులు అయిపోయాక ఈయన దిగిపోతారు. సో పర్మనెంట్ ప్రెసిడెంట్ ఎవరు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.
ద ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా వాజ్, ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఎంత, ఒరిజినల్గా అంటే ఫస్ట్ కాన్స్టిట్యూట్ చేసినప్పుడు అసెంబ్లీ యొక్క ఒరిజినల్ స్ట్రెంగ్త్ 389, తర్వాత 299కి పడింది. 299కి గుర్తుపెట్టుకోండి, 389 వాజ్ ద ఒరిజినల్గా ఉన్న స్ట్రెంగ్త్. లేటర్ మన ఇండిపెండెన్స్ వస్తున్న ఆ టైంకి 299కి పడిపోయింది అనమాట. నెక్స్ట్ ఈ 389 మెంబర్స్లో 292 మెంబర్స్ వచ్చి ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ద్వారా ఎలెక్ట్ అయ్యారు. 93 వచ్చి రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఈ రాజులు వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు కదా, ఆ స్టేట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్. అండ్ 4 మెంబర్స్ వచ్చి చీఫ్ కమిషనర్స్ ప్రావిన్సెస్, ఈ బ్రిటిష్ వాళ్ళ నుంచి ఈ 4 మెంబర్స్ అనమాట. నెక్స్ట్ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ వర్ చూజన్ బై విచ్ మెథడ్, ఏ మెథడ్ ద్వారా ఈ రాజ్యాంగ సభ యొక్క మెంబర్స్ని చూస్ చేసుకున్నారు అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ యాజ్ పర్ ద క్యాబినెట్ మిషన్ ద్వారానే కదా మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. సో ఆ క్యాబినెట్ మిషనే ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో సభ్యులను ఎలా ఎన్నిక చేయాలి అనేది కూడా చెప్పింది అనమాట. ఎలా అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా, ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే పరోక్ష ఎన్నిక. ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ వాజ్ హెల్డ్ ఆన్. సో ఇప్పుడైతే ఫామ్ అయిపోయింది, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అయితే ఫామ్ అయిపోయింది. దీని తర్వాత సెషన్స్ జరగాలి కదా నిర్ణయాలు తీసుకోవడానికి, ఎలా మనం రాయాలి రాజ్యాంగాన్ని, ఎలా ఇవంతా అని. సో ఫస్ట్ సెషన్ దానికి ఎప్పుడు నిర్వహించారు అంటే వెరీ ఇంపార్టెంట్, 9th December 1946. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ పాస్ అయింది ఎప్పుడు, దీని 4 రోజుల తర్వాత 13th December 1946. సో ఫస్ట్ సెషన్ చాలా ఇంపార్టెంట్, చాలా ఎన్నోసార్లు ఎస్ఎస్సిలో ఈవెన్ యూపీఎస్సిలో కూడా అడుగున్నారు, ఎస్ఎస్సి ఆర్ఆర్బీస్లో ఇవంతా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ద ఫస్ట్ సెషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ ఫార్మ్డ్ ఆన్ 9th December 1946. నెక్స్ట్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఇంక్లూడెడ్ హౌ మెనీ విమెన్ మెంబర్స్, ఎంతమంది విమెన్ మెంబర్స్ ఉన్నారు మనం చూసాం కదా 389 ఒరిజినల్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మెంబర్స్ అని. ఈ 389లో 15 మెంబర్స్ వర్ విమెన్ మెంబర్స్ అనమాట. దీంట్లో ముఖ్యమైన వాళ్ళు మన సరోజినీ నాయుడు గారు, ద నైటింగల్ ఆఫ్ ఇండియా అని అంటాం కదా సరోజినీ నాయుడు గారు. నెక్స్ట్ రాజ్కుమారి అమృత్ కౌర్, ఈమె లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో హెల్త్ మినిస్టర్గా అయ్యారనమాట మన ఇండియాకి, రాజ్కుమారి అమృత్ కౌర్. అండ్ సుచేత కృప్లాని, జేబీ కృప్లాని వాళ్ళ డాటర్స్ సుచేత కృప్లాని. సో దీస్ వర్ ద నోటబుల్ విమెన్ అమంగ్స్ట్ దోస్ 15 విమెన్ మెంబర్స్. నెక్స్ట్ వేర్ వాజ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హెల్డ్. సో ఫస్ట్ సెషన్ ఏమో 9th December జరిగింది అని అన్నాం. ఎక్కడ జరిగింది అంటే కాన్స్టిట్యూషన్ హాల్లో జరిగింది. నెక్స్ట్ హూ ప్రిసైడెడ్ ఓవర్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యాజ్ ఇంటరిమ్ ప్రెసిడెంట్. అదే నేను చెప్పాను కదా టెంపరరీ ప్రెసిడెంట్ అన్నా ఇంటరిమ్ ప్రెసిడెంట్ అన్నా అంటే పర్మనెంట్గా ఒక ప్రెసిడెంట్ని నియమించే వరకు ఒక పర్సన్ని టెంపరరీగా చూస్ చేసుకుంటారనమాట. ఆయన ఎవరో కాదు, డాక్టర్ సచ్చిదానంద్ సిన్హా గారు. తాత్కాలిక అధ్యక్షుడు టెంపరరీ ప్రెసిడెంట్ ఆర్ ఇంటరిమ్ ప్రెసిడెంట్. who was appointed as the permanent president of the constituent assembly. ఆల్రెడీ చూసాం కదా శాశ్వత అధ్యక్షుడిగా నియమించబడింది ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. On which date was Dr. Rajendra Prasad appointed as the permanent president? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని శాశ్వత అధ్యక్షుడిగా నియమించబడిన డేట్ ఏది, తేదీ ఏది, సంవత్సరం ఏది అంటే 11th December 1946. సో 9th December 1946లో ఏమో ఫస్ట్ సెషన్ జరుగుతుంది. 11th December 1946లో ఏమో రాజేంద్ర ప్రసాద్ గారిని పర్మనెంట్ ప్రెసిడెంట్గా నియమిస్తారు. 13th December 1946లో ఏమో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ పాస్ అవుతుంది. 22nd January 1947లో ఏమో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని అడాప్ట్ చేసుకుంటారు, ఆమోదిస్తారు. So this is the chronology. Who delivered the inaugural address in the Constituent Assembly emphasizing unity amidst diversity? ఎవరు ఇప్పుడు మనకి స్పీకర్స్ మాట్లాడతారు కదా, సో అలాగే ఎవరు ఇనాగరల్ అడ్రస్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ సెషన్లో ఎవరు అడ్రస్ చేశారు ఆ సభని అంటే ప్రసంగం ఇచ్చారు అంటే ఆచార్య జేబీ కృప్లాని గారు. ఆన్ విచ్ డేట్ వాజ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ అపాయింటెడ్? డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు అపాయింట్ చేశారు అంటే చూడండి ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటున్నా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏమో December 1946 ఆ టైంకి ఫామ్ అవుతూ ఉన్నింది అప్పటికి. సో
ఆల్మోస్ట్ 1 ఇయర్కి ఒక 3-4 months తక్కువ. అప్పుడు అంటే 29th August 1947 డ్రాఫ్టింగ్ కమిటీని అపాయింట్ చేస్తారనమాట. అంటే ఇంకా రాయండి మీరు కాన్స్టిట్యూషన్ అని. ఇండిపెండెన్స్ వచ్చాక గుర్తుపెట్టుకోండి, ఇండిపెండెన్స్ వచ్చాక 29th August 1947 డ్రాఫ్టింగ్ కమిటీని అపాయింట్ చేస్తారు. హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ? ఇప్పుడు చెప్పేవన్నీ చాలా ఇంపార్టెంట్, వినండి, జాగ్రత్తగా వినండి, బోర్ అన్నట్లు ఫీల్ అవ్వద్దండి, మీకోసమే చెప్పేది, మీ ఎగ్జామ్స్కి మీ సక్సెస్కి చాలా ఇంపార్టెంట్ ఇది. సో వినండి ఈ లెక్చర్ మొత్తం. హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ? డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇప్పుడు ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఫామ్ అయింది కదా 29th August 1947 విత్ ద చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. చైర్మన్తో పాటు 6 సభ్యులు ఉంటారు, 6 members. సో డ్రాఫ్టింగ్ కమిటీలో ఎన్ని మెంబర్స్? చైర్మన్తో పాటు అంటే 7, చైర్మన్ ప్లస్ 6 members అనమాట. సో మొత్తంకి 7 members. వాళ్ళు ఎవరు అంటే చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండ్ ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ మెంబర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ హీ వాజ్ ఆల్సో అ మెంబర్, అండ్ కేఎం మున్షి గారు మెంబర్, మొహమ్మద్ సాదుల్లా వాజ్ అ మెంబర్, బిఎల్ మిట్టర్ మెంబర్. ఈయన లేటర్ పాయింట్ ఇన్ టైంలో రిజైన్ చేసేస్తారనమాట. సో ఈయన రిప్లేస్ చేసింది ఎవరు అంటే ఎన్ మాధవరావు గారు. డిపి ఖైతాన్ ఈయనేమో చనిపోతారు లేటర్, మన కాన్స్టిట్యూషన్ మొత్తం ఫామ్ చేసే ముందు ఈయన చనిపోతారు. సో ఈయన్ని రిప్లేస్ చేసింది టీటీ కృష్ణమాచారి గారు. మీరు ఈ 2 పర్సన్స్ని కలిపి 9 members అనుకోకండి. ఒకరు రిజైన్ చేయడం వల్ల ఈయన వచ్చారు, ఒకరు చనిపోవడం వల్ల ఈయన రీప్లేస్ చేశారు. సో అది, సో టోటల్గా 7 members డ్రాఫ్టింగ్ కమిటీలో విత్ చైర్మన్. మళ్ళీ ఒకసారి చూద్దామా, చాలా ఇంపార్టెంట్ నేను చెప్పేవంతా కూడా. ఇక్కడ చైర్మన్ వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మెంబర్ వచ్చి గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఆల్సో అ మెంబర్, కేఎం మున్షి గారు మెంబర్, మొహమ్మద్ సాదుల్లా మెంబర్, బిఎల్ మిట్టర్ మెంబర్. ఈయన రిజైన్ చేశాక ఎన్ మాధవరావు గారు రీప్లేస్ చేశారు. డిపి ఖైతాన్ మెంబర్, ఈయన చనిపోవడం వల్ల టీటీ కృష్ణమాచారి గారు రీప్లేస్ చేశారు. నెక్స్ట్, హౌ మెనీ డేస్ డిడ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ టేక్ టు ప్రిపేర్ ద కాన్స్టిట్యూషన్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డ్రాఫ్టింగ్ కమిటీ మొత్తం ఎన్ని రోజులు తీసుకునింది మన కాన్స్టిట్యూషన్ యొక్క ఫస్ట్ డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేయడానికి అంటే 166 days. సో ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టబడింది అంటే 4th November 1948. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ ఆన్ విచ్ డేట్? ఏ రోజున మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడాప్ట్ చేసుకున్నారు అంటే ఇక్కడ చూడండి, ఫైనల్ డ్రాఫ్ట్కి ఇక్కడికి 1 year డిఫరెన్స్ ఉంది. చూస్తే 1 year తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని అడాప్ట్ చేసుకున్నారంటే ఎంత జాగ్రత్తలతో, ఎంత బాగా మన కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేశారు చూడండి. నాట్ అ స్మాల్ థింగ్. ఇప్పుడు కూర్చొని క్రిటిసైజ్ చేయడం అదంతా కాదు. ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. కొన్ని కోట్ల ప్రజల కోసం కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయడం, అది కూడా ఆర్స్ ఇస్ అ సెక్యులర్ కంట్రీ. సో అన్ని రిలీజియన్స్కి తగినట్లు అన్ని సెక్షన్స్ ఆఫ్ ద కమ్యూనిటీస్, సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అన్ని ఇవంతా తేడాలు లేకుండా అందరికీ కలిపి ఒక బ్యూటిఫుల్ కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయడానికి 2 years, మోర్ దాన్ 2 years పట్టింది. సో చూడండి, ఫైనల్ డ్రాఫ్ట్ ఏమో 4th November 1948 వస్తే మొత్తం దాని చేంజెస్ అంతా చేసి అడాప్ట్ చేసుకోవడానికి 1 year పడుతుంది. సో అడాప్టెడ్ ఆన్ 26th November 1949. సో ఆమోదించబడింది. ఈ డేట్ చాలా ఇంపార్టెంట్, 26th November 1949. మనం దీన్ని ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం? కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, కాన్స్టిట్యూషన్ డే, బికాజ్ ఆన్ దిస్ డే ఓన్లీ వీ అడాప్టెడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ అవర్ సెల్వ్స్. అంటే మన ఇండియన్స్ కోసం మనం అడాప్ట్ చేసుకున్న కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. 26th November 1949 is known as what? ఏమని పిలుస్తామంటే డేట్ ఆఫ్ అడాప్షన్. అడాప్ట్ అయితే చేసుకున్నాం, కాకపోతే ఫుల్ ఫోర్స్లో వచ్చింది, అమలులోకి వచ్చింది ఎప్పుడు అంటే మన రాజ్యాంగం, భారత రాజ్యాంగం 26 January 1950. ఇదే మన రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. రిపబ్లిక్ డే రోజు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫుల్ ఫోర్స్లోకి వచ్చిందనమాట, అమలులోకి వచ్చింది.
నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ మన భారత రాజ్యాంగాన్ని బెస్ట్గా మనం వివరించాలి అంటే ఎలా చెప్తాము అంటే ఇట్ ఈస్ ద ఫండమెంటల్ లా దట్ డిఫైన్స్ గవర్నెన్స్ రైట్స్ అండ్ ప్రిన్సిపల్స్. ఒక ఫండమెంటల్ లా ప్రిపేర్ చేస్తారు, మన పౌరులను మనం ఎలా గవర్న్ చేయాలి, పరిపాలించాలి, అండ్ వాళ్ళకి ఎటువంటి హక్కులు ఇవ్వాలి, అండ్ వాళ్ళకి ఆ హక్కులు ఎలా ఉండాలంటే ఎలాంటి ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఉండాలి. ఆ లాస్, ఆ రూల్స్, ఆ పాలసీస్, ఆ యాక్ట్స్ ఇవంతా కూడా, ఆ రైట్స్ మనకిచ్చేవంతా కూడా ఎటువంటి ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఇవ్వాలి అనేదే ఈ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం అనేది డిఫైన్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద ఫండమెంటల్ లా ఆఫ్ ల్యాండ్. హౌ మెనీ పార్ట్స్ వర్ ఒరిజినలీ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే 22 అయితే ఒరిజినల్గా ఉన్నాయి, లేటర్లో కొన్ని యాడ్ అయ్యాయి అనమాట. 25, ప్రస్తుతానికి 25 ఉన్నాయి. సో ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో 22, ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతం 2026 ఆ టైంకి 25 ఉన్నాయన్నమాట కరెంట్లీ. హౌ మెనీ ఆర్టికల్స్ వర్ ఒరిజినలీ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ ఏర్పడినప్పుడు ఒరిజినల్గా ఎన్ని ఆర్టికల్స్ ఉండేటివి అంటే 395 ఆర్టికల్స్ ఉండేటివి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో. ఇప్పుడు చాలా అమెండ్మెంట్స్ చాలా జరిగాక 448 అయ్యాయి. ప్రస్తుతం 448 ప్లస్ ఉన్నాయి, ప్రస్తుతానికైతే ఇన్ని ఉన్నాయన్నమాట. How many schedules were originally there in the Constitution of India and how many are there at present? ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి, కరెంట్లీ ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి అంటే 8 స్కెడ్యూల్స్ ఒరిజినల్గా ఉన్నాయి అండ్ ప్రస్తుతం 12 ఉన్నాయి. ప్రస్తుతం అవి 12కి పెరిగాయి అనమాట. నేను ఇవంతా కూడా వేరే లెక్చర్లో డిస్కస్ చేస్తాను. ఇది ఒక సిరీస్, ఒకే లెక్చర్లో మనం చెప్పలేం కదా, బాగా అర్థం కాదు, డీటెయిల్డ్గా చెప్పలేను. సో అందుకని నేను లెక్చర్ వైజ్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు అది అర్థమవుతుంది అని అనుకుంటున్నా. నెక్స్ట్, ఆన్ విచ్ డేట్ వాజ్ నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా అడాప్టెడ్? ప్రజెంట్ ఫామ్ ఉంది కదా మన నేషనల్ ఫ్లాగ్, మధ్యలో అశోక చక్ర ఉంటుంది, పైన ఆరెంజ్ కలర్, మధ్యలో వైట్ కలర్ అండ్ కింద గ్రీన్ కలర్. ఇలా మనం అడాప్ట్ చేసుకున్నాం కదా ఈ ఫ్లాగ్ని. ఫర్ ద ఫస్ట్ టైం మనం అడాప్ట్ చేసుకునింది ఎప్పుడు అంటే 22 జూలై 1947. చాలా ఇంపార్టెంట్ నేషనల్ ఫ్లాగ్. ఈవెన్ బిఫోర్ ఇండిపెండెన్స్ చూడండి, ఆగస్టులో మనకి ఇండిపెండెన్స్ వస్తుంది, August 15th. సో August 15th ఒక నెల ముందే July 22nd మనం నేషనల్ ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకుంటాము. సో కలర్ చూడండి, సాఫ్రన్ అంటే ఆరెంజ్ కలర్ స్ట్రెంగ్త్ని చూపిస్తుంది, మన దేశం యొక్క స్ట్రెంగ్త్. అండ్ వైట్ మనకు ఆబ్వియస్గా తెలుసు, పీస్ని డినోట్ చేస్తుంది. అండ్ ధర్మచక్రాలో ఎన్ని వీల్స్ ఉంటాయి? 24 ఉంటాయి. అశోక చక్ర నుంచి మనం ఇన్స్పైర్ చేసుకున్నదే ఈ ధర్మచక్ర. అండ్ గ్రీన్ కలర్ ఏం సిగ్నిఫై చేస్తుంది? గ్రోత్ అండ్ ఫర్టిలిటీ. రాజేంద్ర ప్రసాద్ chaired which of the following committees of the Constituent Assembly? రాజేంద్ర ప్రసాద్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క ఏ కమిటీని అధ్యక్షత వహించారు అంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, స్టీరింగ్, ఫినాన్స్ అండ్ స్టాఫ్, నేషనల్ ఫ్లాగ్ కమిటీస్. ఈ 4 కమిటీస్కి ప్రెసిడెంట్ అనమాట. కమిటీ చైర్మన్ అనాలి, చైర్మన్. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, ఎలా ప్రొసీజర్స్ ఉండాలి ఈయనే డిసైడ్ చేస్తారు. అండ్ స్టీరింగ్ కమిటీ ఎలా ముందుకెళ్ళాలి, ఎలా మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి కాన్స్టిట్యూషన్ యొక్క డ్రాఫ్ట్ కానీ అసెంబ్లీని కానీ అది. ఫినాన్స్ అండ్ స్టాఫ్, కావాల్సిన ఫినాన్సెస్ అంతా చూసుకునే కమిటీ యొక్క ప్రెసిడెంట్, చైర్మన్ కూడా ఈయనే. అండ్ నేషనల్ ఫ్లాగ్ కమిటీ యొక్క చైర్మన్ కూడా ఈయనే అనమాట, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. అండ్ హూ చైర్డ్ ద క్రెడెన్షియల్ కమిటీ ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒకటి, దాని కింద చాలా కమిటీస్ ఉంటాయి. ఇప్పుడు మనకు పార్లమెంట్ ఉంది కదా, పార్లమెంట్లో పార్లమెంటరీ కమిటీస్ అని ఉన్నాయి కదా, మనం పాలిటీలో చదువుకునే కొద్దీ వస్తూ ఉంటుంది. యూనియన్ అండ్ ఎగ్జిక్యూటివ్లో పార్లమెంటరీ కమిటీస్ అవి వస్తాయి కదా. సో అలాగా అప్పట్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్నప్పుడు ఈ కమిటీస్ ఉండేవన్నమాట. సో ఈ క్రెడెన్షియల్ కమిటీ ఇంతకుముందు మనం ఏం చూసాము, ఇక్కడ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, స్టీరింగ్ కమిటీ, ఫినాన్స్ అండ్ స్టాఫ్, నేషనల్ ఫ్లాగ్ కమిటీస్ చూసేసాం. ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్. సో ఈ క్రెడెన్షియల్ కమిటీ అనే దానికి చైర్మన్ ఎవరు అంటే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు. ఈయన డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్గా కూడా ఉన్నారు కదా, డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్, కాన్స్టిట్యూషన్ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్. ఈయనే క్రెడెన్షియల్ కమిటీ యొక్క చైర్మన్ కూడా అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు.
అండ్ నెక్స్ట్ ఇంకో కమిటీ చూద్దాం. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ యొక్క హెడ్ ఎవరు అంటే కేఎం మున్షి గారు. హీ వాజ్ ఆల్సో అ మెంబర్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క మెంబర్గా ఉన్నారు అండ్ ఆల్సో ద చైర్మన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ. How much time did the Constituent Assembly take to draft the Constitution of Independent India? మన ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చేంత వరకు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు, ఎన్ని రోజులు అంటే టైం ఓవరాల్గా ఎంత సమయం తీసుకున్నారు అంటే 2 years 11 months 17 days. చాలా ఇంపార్టెంట్. 2 years 11 months and 17 days. మొత్తం 11 సెషన్స్లో చేశారు. 11 సెషన్స్లో డ్రాఫ్టింగ్ అండ్ ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చేంతవరకు పట్టిన టైమ్ 2 years 11 months and 17 days కదా. ఈ 2 years ఈ స్పాన్లో 11 సెషన్స్ జరిగాయి. 11. సో అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆన్ విచ్ డేట్ డిడ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హోల్డ్ ఇట్స్ ఫైనల్ మీటింగ్ అండ్ అఫీషియలీ డిక్లేర్ జనగణమన యాజ్ ద నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా? నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియాగా జనగణమన ఉంది కదా మనకు. సో దాన్ని డిక్లేర్ చేసింది అఫీషియల్గా, జాతీయ గీతంగా అఫీషియల్గా ప్రకటించింది ఎప్పుడు అంటే 24 January 1950. నేషనల్ ఫ్లాగ్ ఏమో ఇండిపెండెన్స్కి ముందు మనం అడాప్ట్ చేసుకునేసాం. నేషనల్ యాంథమ్ ఏమో ఇండిపెండెన్స్ అయిన 3 yearsకి అంటే 24 January 1950కి మనం అడాప్ట్ చేసుకున్నాం, డిక్లేర్ చేసుకున్నాం నేషనల్ యాంథమ్గా. నెక్స్ట్, హూ వాజ్ ద క్యాలిగ్రాఫర్ హూ రోడ్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై హ్యాండ్? అసలు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ చూస్తే చేత్తో రాసిన కాన్స్టిట్యూషన్, అది హ్యాండ్ రిటన్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ డాక్యుమెంట్. సో అది రాసింది ఎవరు అంత బ్యూటిఫుల్గా అంటే, ఆ క్యాలిగ్రాఫర్ ఎవరు, ఆ కళాకారుడు ఎవరు అంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా. చాలా ఇంపార్టెంట్. ఆ క్యాలిగ్రాఫర్ అంటారు, ఆయన పేరు అనమాట ఇది. ఈయన ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా వాజ్ ద క్యాలిగ్రాఫర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. What was the role of నందలాల్ బోస్ in the making of the Indian Constitution? ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాస్తున్నప్పుడు, దాన్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు నందలాల్ బోస్ గారి పాత్ర ఏంటి అంటే, డిజైన్డ్ అండ్ డెకరేటెడ్ ద పేజెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యొక్క పేజెస్ని ఈయన డిజైన్ చేశారనమాట. డిజైన్ చేసి డెకరేట్ చేశారు. ఎవరు అంటే నందలాల్ బోస్. Next, what significant change occurred on 26 January 1950 in India? So finalగా 26 January 1950 మన ఇండియా రిపబ్లిక్గా ప్రకటించబడుతుంది. ఇండియా బికేమ్ అ రిపబ్లిక్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 వాజ్ రీప్లేస్డ్. అప్పటి వరకు మన రిపబ్లిక్ అవ్వక ముందు వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ ద్వారా మన ప్రజల్ని పరిపాలించేవాళ్ళు. సో ఫైనల్గా 1950 రీప్లేస్ అయిపోతుంది అనమాట ఆ యాక్ట్ కూడా. 1947 ఇండిపెండెన్స్ యాక్ట్ వస్తుంది. ఇంకా లాగులోకి వస్తుందంటే అమల్లోకి వస్తుందన్నమాట. సో ఇది ఈ లెక్చర్. ఏంటి ఈ లెక్చర్? మనం ఏం చూసాము? హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని చూసాం. నెక్స్ట్ లెక్చర్ 3లో సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ మిగిలినవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీకు ఈ లెక్చర్ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. మీకు యూజ్ అయితే లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లహరీస్ క్లాసెస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి లెక్చర్స్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. యూ కెన్ హ్యాపీలీ వాచ్ దెమ్ అండ్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దీస్ లెక్చర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.